జనహిత పాదయాత్రపై బీజేపీ నేతల ఘాటు వ్యాఖ్యలు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాట్లాడుతూ ఇచ్చిన 6 హామీలు 66 మోసాలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగినాయని, అధికారులు అందరూ మీ వారే, 8 మంది ఎంపీలు దొంగబడుతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. వచ్చే 2029 ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం దేవుడెరుగు. అప్పటి వరకు ఎందుకు? దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో నిర్వహించి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు గడుస్తుంది. 20 నెలల్లో ఇటు పిసిసి ప్రెసిడెంట్ గారు, అటు రేవంత్ రెడ్డి గారు, అటు సీఎం గారు కానీ కేవలం అటు సీఎం గారేమో ఢిల్లీ పర్యటన చూస్తున్నాడు నిరంతరం. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? రేపు జరగబోయే ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లకు మళ్ళీ ఎట్లా పంపాలి, ఎంత నిధి పంపాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిని మాట్లాడాలి, ఎవరిని కూడా కొట్టాలి అనేదేమో పిసిసి ప్రయత్నాలు. ఇక పిసిసి ప్రెసిడెంట్ గారేమో ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం. ఇక పిసిసి ప్రెసిడెంట్ గారేమో అక్కడ కూర్చుండి ఎవరు చెప్పినా గాంధీమాలో కూర్చుంటే ఎమ్మెల్యేలందరూ కూడా మేము ప్రజల్లోకి పోతే మమ్మల్ని నిలదీస్తున్నారు, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చలేవు, కనీసానికి గత ప్రభుత్వం చేసిన బిల్లులు కూడా రావట్లేదు, ఆ గత ప్రభుత్వం చేసిన బిల్లులను గ్రామాలకు మేము పోయి అడిగితే వాళ్ళు నిలదీస్తున్నారు. మరి పరిస్థితి కానీ వీళ్ళ స్థానికంగా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలే నిలదీయడం జరిగింది. కాబట్టి ఆయన ఏం చేసిండు? మీరు గ్రామాలకు పోమంటే మీరు వెళ్తలేరు కదా, నేనే గ్రామాలకు వస్తాను, గ్రామాల పర్యటన చేస్తాను అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకే వాళ్ళు సమాధానం చెప్పుకోలేక, ఇచ్చిన వాగ్దానాలు చెయ్యలేక, ఈ యొక్క సమస్యను పరిష్కరించలేక ప్రజలకు గ్రామాలకు వస్తున్నారు. కాబట్టి మేము ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఈ వర్ధనపేట స్థానిక ఎమ్మెల్యేగా అడుగుతున్నాను. పిసిసి ప్రెసిడెంట్ గారు, మీరు ప్రజలకు వచ్చి ఏం హామీలు ఇస్తున్నారని అడిగితే ఏం చెప్తున్నారు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 66 హామీలు, మరి ఏవి? నువ్వు ఇచ్చినట్లు ముందు 66 దేవుడరు. 6 గ్యారంటీలలో ఏం చేసినావు? 6 ఒక్కటి చేసినావు. ఏమని? ఒకటి ఒక మహిళలకు ఉచిత బస్సు అని ఇచ్చినావు. మిగతా గ్యారంటీలను ఏమని? రైతు కుటుంబానికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి, పెట్టుబడిగా ఒక 15,000 ఇస్తాను. 2 లక్షల రుణమాఫీ, రైతుకు 15,000 పెట్టుబడిగా ఇస్తాను, వదిలేదు. అదేవిధంగా ఏదైతే విద్యార్థి చట్టం కదా తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి 5 లక్షల వరకు వారికి కార్డు డిక్లరేషన్ చేస్తాను. చదువుకునే విద్యార్థులందరూ కూడా స్కూటీలు ఇస్తాను. వివాహం పెళ్లిలైన ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకు తులం బంగారం ఇస్తాను. ప్రతి మహిళకు 2,000 నుంచి మళ్ళీ పింఛన్ 4,000 చేస్తాను. ప్రతి వితంతు మహిళకు 2,500 ఇస్తాను. మరి ఇవన్నీ ఇయ్యలేక ఒక ఉచిత బస్ అని పెట్టి నువ్వు ప్రజలకు వచ్చి ఏం వర్గం పెడతానని వచ్చినావు? వచ్చి ఏమంటున్నావు? రేపు మళ్ళీ రాబోయే రోజులో 2029లో ఇప్పుడు తక్కువ వచ్చినాయి కానీ 2029లో 100 సీట్లు మేము గెలుస్తామని నిన్న అంబేద్కర్ సెంటర్లో అన్నావు. 100 సీట్లు నువ్వు దేవుడు 29 వచ్చారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? ఎన్ని స్థానిక సంస్థలకు వెళ్తావు? ముందుగా అది చెప్పు. రేపటి గురించి దేవుడు, నేడు గురించి చెప్పు. ఏం పింఛన్ వస్తున్నావు? ఎలా గెలుస్తా అనుకుంటున్నావు? ఇక పోతే ఓటు చోరీ అని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. అసలు ఆ గ్రంథం పట్టుకొని గ్రంథం పట్టుకొని ఈ దేశాలు కాకుండా రాజ్యాంగ గ్రంథాన్ని పట్టుకొని ఇక్కడ కాదు మన దేశం పరువు ప్రపంచ వాళ్ళ దేశాల్లో పోయి చెప్పి విద్యను తీసుకుంటున్నారు. అసలు ఇక్కడ పుట్టినది కాదు, ఇక్కడ స్థానికుని కాదు కాబట్టి, ఇండియా మంత్రి కాదు కాబట్టి, నీ తల్లి ఇండియా కాదు కాబట్టి నువ్వు అక్కడ పోయి అక్కడ పెడతానని చెప్తున్నావు.
అసలు మీకు ఓట్ల చోరీ అంటే దేశంలో 75 సంవత్సరాలు పరిపాలించినప్పుడు సుమారు 40-45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా వెళ్ళింది. అంటే అప్పుడు మీరు దొంగ ఓటు సంపాదించుకొని అధికారం ఉన్నట్టేనా? అది ఒప్పుకున్నట్టేనా? మీరు 35-40 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు దొంగ ఓట్లు వేస్తున్నట్టే కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక 6 నెలలకు ఎంపీ ఎలక్షన్ అయింది. 17 ఇంటికి ఒకటి ఎంఐఎంఏ గెలిచింది, 8 మీరు గెలిచింది, 8 బీజేపీ గెలిచింది. మరి ఇక్కడ కూడా ఓటు చోరీ జరిగితే మరి మీరే అధికారం ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? విఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీ అధికారులు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఇలా ఎవరిది తప్పెవరిది? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు విస్తున్నట్టు మీరు తప్పు చేసుకొని మీరు నిజంగా ఓట్లేసిన రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు ద్వారా నిరూపించుకోవాలని, రాజ్యాంగాన్ని నడుచుకోవాలన్న, ఓటు హక్కు ద్వారా వచ్చిన రాజ్యాంగం కాపాడుకోవాలన్న ఓటర్లను కూడా చివరికి మీరు దొంగలా చేస్తే మిమ్మల్ని ఎవరు కాపుతారు? ఎవరు కాపాడతారు? ఇప్పటికే మీరున్న 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు, సుమారు 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఒక 5 రాష్ట్రాల్లో మిత్రపక్షాలు, ఒక 3 రాష్ట్రాల్లో మీరున్నారు. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్. అంటే 3 మీరు ఇక ఎక్కడ? మీకు ప్రజలు ఎక్కడ ఆదరిస్తున్నారు? ప్రజలకు మీరు ఏం వర్గ పెట్టినట్టు? ఇప్పటికైనా మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్తున్నాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చెప్పి మీరు ప్రజలకు రాండి. మీరు ఢిల్లీ బాట బంద్ చేయండి, మీరు గల్లీ బాట బంద్ చేయండి. ముందుగా ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి ముందుగా నెరవేర్చండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజలకు రాండి. ఇక ఎప్పుడు 29లో వచ్చే ఎలక్షన్లకు మేము 100కు 100 తెస్తాను, అది అడిగే రోజు వస్తుంది, చెప్పే రోజు వస్తుంది. ముందుగా స్థానిక సంస్థల్లో ఏం చదవాలని చెప్తావో, ప్రజలకు ఏం వాగ్దానాలు ఇచ్చినావో అవి చెప్పి ప్రజలకు రా. లేకపోతే రేపు భవిష్యత్తులో నువ్వు దొంగతనంగా కరీంనగర్ నుంచి బయలుదేరి ఫస్ట్ ఐనవల్ నుంచి పుణ్యాల క్రాస్ అని, పుణ్యాల క్రాస్ నుంచి ఉప్పరపల్లి క్రాస్ అని, ఉప్పలగూడ క్రాస్ అని, ఇల్లందని అది కట్టాలని ఇల్లందుకు వచ్చినావు. 4 గంటలకు అని చెప్పి 8 గంటలకు స్టార్ట్ చేసి ప్రజలు వచ్చిందా? ప్రజలు చూస్తలేదా? మీడియా మాట్లాడలేదా? జనం అనుకుంటలేదా? జనము తయారై ఉన్నారు. మీకు సిగ్గు, మానవత్వం, మర్యాద ఉంటే స్థానిక సంస్థల్లో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాలు వచ్చి ప్రజలు అల్లాడుతున్నారు, వరదలు వచ్చి గ్రామాల్లో కొట్టుకపోతున్నారు. కానీ అక్కడ పోయి పరిపాలన చేయక నువ్వు ఢిల్లీకి పోతావు, నువ్వు గల్లీకి పోతావు. శాసనైతే స్థానిక సంస్థ ఎలక్షన్ పెట్టు, ప్రజలు గ్రామాల్లో ఉంటారు. నేను నా ఊరిని కాపాడుకోవాలి, నేను నా మండలాన్ని కాపాడుకోవాలి, నేను నా కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి అనే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఇస్తే గ్రామాల్లో కనీసానికి వాళ్ళని నా ఊరు అనే మర్యాదతో వాళ్ళు కాపాడుకోగలుగుతారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే నువ్వు ఏదో కాలయాపన చేసి ఆడలేక పందిరి కూర్చొని శాతగాక ప్రజలకు రాలేక ఏదో ఒకటి 47% బీసీ రిజర్వేషన్లని, అసలు నీకు బీసీ రిజర్వేషన్లు ఎప్పుడో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏమైంది అనేది ఆ రిజర్వేషన్ పక్కకు పెట్టి రిజర్వేషన్ ఇవ్వడానికి స్థానిక సంస్థల్లో చిన్న రాష్ట్రాలనే రిజర్వేషన్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని రాజ్యాంగంలో రాసింది. మీరు చేసుకోవాలి. మీరు చేయలేక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వలేక ఏదో దొంగ ఎమ్మడబడ్డట్టుగా మీరు వాడితే పద్ధతి కాదు. ఇప్పటికైనా మా జిల్లా డాక్టర్ గారు అన్నట్టు వరంగల్కి ఏం చేసినాం, వరంగల్ ఏం చేస్తాం? వచ్చే ముందు పత్రికా ప్రకటనలు పేపర్ రిలీజ్ చేసి, రేపైనా వస్తే పేపర్ రిలీజ్ చేసి ప్రజలకు రావాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున వర్ధనపేట స్థానిక మాజీ ఎమ్మెల్యేగా హెచ్చరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాను.